ఇలా జీడిపప్పు వేసుకునండి శుభ్రంగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, గసగసాల పేస్టు వేసుకునండి శుభ్రంగా మగ్గిపోవాలండి. మూత వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. మటన్ మసాలా పౌడర్ బయట తెప్పించింది ఉందండి, అది వేసాను. వేసిన తర్వాత అండి ఒక 2 నిమిషాలు శుభ్రంగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. కీమా కూర చాలా ఒంటికి మంచిదండి. మామూలు మాంసం తెప్పించుకోవచ్చు కదా అని అనుకుంటారేమో. మామూలు మాంసం కంటే కీమా కూర తెప్పించుకుంటానండి ఇప్పుడు నేను. అంటే ఇదైతే మెత్తగా వెళ్ళిపోద్ది కదండి పొట్టలోకి. అందు గురించి కొద్దిగా ఉప్పు వేసుకునండి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, కూర రెడీ అయిపోద్దండి. జీడిపప్పు కీమా కూర. కొత్తిమీర వేసుకునండి అన్నంలో వేసుకుని కలుపు తింటేనండి, అన్నంలోనైనా చపాతీలైనా దేంట్లో అయినా సరే అండి సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.